ఎస్ రామారావు గారు, గత సరే కారణాలు ఏమన్నా కానీ ప్రజలు వాళ్ళకు ఒకసారి మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకు నిర్ణయం చేశారు. మీరు ఆ నిర్ణయానికి అసెంబ్లీ సాక్షిగానే అప్పుడు ఆమోదం తెలిపారు. అందులో ఎవరికి సందేహం ఉండక్కర్లా, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అమరావతి రాజధానిగా కొనసాగటం అని. తర్వాత మీరు అధికారంలోకి వచ్చాక ఏదో మీ కారణాలు మీరు చెప్పారు, దాన్ని 3 రాజధానులుగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతిమంగా ఏది కాల ఎక్కడ అదే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీలోనే వాళ్ళు 5 ఏళ్ళు గడిపారు, మీరు 5 ఏళ్ళు గడిపారు. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం ఏర్పడి. ఎక్కడైనా సరే ఫర్దర్గా ఈ ఇష్యూ మళ్ళీ రాజకీయంలో, ప్రజా జీవితంలో బోల్డ్ అనే సమస్యలు ఉంటాయి ప్రజలకి. పొద్దుగొక్కులు రాజకీయం రాజధాని చుట్టూ తిరిగేది కాకుండా ఒక పర్మనెంట్ అరేంజ్మెంట్ కావాలి, దానికి ఒక ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. ఇందాక మస్తానరావు గారు అన్నట్టు మీరు నిజంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా హోదా ఉన్నా లేకపోయినా పనిచేయాలనుకుంటే ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణంలో అవినీతితో, లేకపోతే అక్కడ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైనా ఉంటే దాని మీదనో మీరు మాట్లాడవచ్చు, దాని మీద పోరాటాలు చేయొచ్చు. అది కాకుండా మళ్ళా దీనికి శాపనార్థాలు పెట్టే కార్యక్రమం కొనసాగిస్తారా, మోకాలు అడ్డుతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇక్కడ రాజధాని అంశంలో, అమరావతి రాజధాని అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే ఏ రోజు కూడా మోకాలు అడ్డినటువంటి పరిస్థితులు కానీ అటువంటి సందర్భంగా లేదండి. కావాలని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభూత కల్పనలు, ప్రేలాపనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మేము మాట్లాడింది వాస్తవం, కానీ వీళ్ళ యొక్క విధానం, ఎంచుకున్న విధానం చూస్తే మొట్టమొదటి ఏం చెప్పారంటే 1800 ఎకరాలు ఏదైతే అటవీ శాఖ సంబంధించినటువంటి భూముల్ని తీసుకుంటే మనకు సరిపోయింది రాజధాని అని చెప్పి ప్రతిపాదించారు. తీసేద్దాం. మరలా ఏం చేశారు, 33,000 ఎకరాలు సేకరించి ఇది స్వయంగా అభివృద్ధి చెందుతుంది, స్వయం సమృద్ధిగా అభివృద్ధి చెందే రాజధాని అని ప్రకటించారా లేదండి? తర్వాత వాళ్ళ విధానం ఏంటి, ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా మనకి హైదరాబాద్ కొనసాగే అవకాశాన్ని దుర్వినియోగం చేసి 10 సంవత్సరాల పాటు మనకు వాడుకునేటటువంటి ధనాన్ని ఈ రాష్ట్రం హైదరాబాద్ కాదు రామారావు గారు వినండి. ఇప్పుడు హైదరాబాద్ మీరు కట్టుకునేదాకా వాడుకోవచ్చు అని ఒక ప్రొవిజన్ పెట్టారు. దాని అర్థం 10 ఏళ్ళ దాకా ఇక్కడి నుంచే పరిపాలన చేయమని కాదు కదా. మీరు తొందరగా కట్టుకుంటే మంచిదే కదా, పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉంటుంది కదా. దాన్ని ఎందుకు హైదరాబాద్ వాడుకోవటం? ఒకటి సార్, తాత్కాలికం ఎందుకు కట్టారు? పర్మనెంట్ గానే కట్టొచ్చు కదా. మా కంటెంట్ ఏంటంటే తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక భవనాల పేరుతోటి ప్రజాధనం వృధా చేశారు. అదేదో ఖచ్చితంగా 10 సంవత్సరాల లోపు దాన్ని మొత్తం కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టితే మేము అబ్జెక్షన్ చెప్పుండే వాళ్ళం కాదండి. అట్లాగే మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు 33,000 ఎకరాలతోటి వీళ్ళు చేసినటువంటి దందా వ్యాపారం మనం చూసాం. ఇన్సైడర్ ట్రేడింగ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ యొక్క బంధువులు, స్నేహితులు ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యాపార వర్గాలు ఏ విధంగా చేశారు. మరి ఈ రోజు వాళ్ళే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మరలా 44,000 ఎకరాలు సేకరిస్తామని చెప్పి ప్రకటన చేశారు కదండి. ఇవాళ రాజధానిలో చుట్టుపక్కల ప్రాంతాల ఎవరన్నా కొనుక్కుంటే వాళ్ళందరూ కూడా ఇవాళ అసలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా రేట్లు డమాలమని పడిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం ఒకటేనండి, ప్రపంచంలో ఈ ప్రపంచ స్థాయిలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ పేరుతోటి ఈ యొక్క ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాపారం తప్ప ఇక్కడ మరొకటి కనిపించట్లేదు. మనం చూసాం శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు కానీ, శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు కానీ తుంగలో తొక్కి వీళ్ళు చంద్రబాబు నాయుడు శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చేయలేదు, లేదు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చేయలేదు అంటే అసెంబ్లీలో మీరు ఎందుకు ఓకే చేశారు అమరావతి రాజధాని? అది కదా చర్చ. ఇక్కడ ఒకటి సార్, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా దాన్ని ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సహేతుకమైనటువంటి విధానంలో పోతుంటే మేము మద్దతు చేసేవాళ్ళమే. కానీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గపోయినటువంటి ఆలోచనలు, ఇన్సైడర్ ట్రేడింగ్, అట్లాగే మనం చూసాము చుట్టుపక్కలన్నీ కూడా భూములు. రైట్ కాదు సార్, వాళ్ళ తర్వాత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ఏమన్నా మీరు నిరూపించగలిగారా? కేసులు పెట్టగలిగారా? నంబర్ 1. నంబర్ టూ కాదు రామారావు గారు, ఇప్పుడు రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టబోతా ఉన్నారు. అసెంబ్లీకి మీ నాయకులు వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు, మండలిలో పెడతారో నాకే క్లారిటీ లేదు. బట్ దీని మీద ఒక తీర్మానం చేయడానికి ప్రభుత్వం రేపు సాటర్డే సిద్ధమవుతున్నది. ఏంటి వైసీపీ స్టాండ్? మీకేమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు చెప్పి మాట్లాడతారా,
లేకపోతే అంగీకరిస్తారా? ఏది కాకుండా టీవీల్లో పత్రికల్లో మాట్లాడుతుంటారా? ఇప్పుడు ఒక విషయం అండి, మీరు కానీ మస్తాన్ రావు గారు కానీ ఒకటి ఆలోచించాలి. నేనేమంటున్నానంటే ఇక్కడ అమరావతి రాజధాని అని ప్రకటించినప్పుడు 2014 నుంచి 19 వరకు వాళ్ళ ప్రభుత్వమే ఉండినది. అప్పుడు వీళ్ళు చేసినటువంటి మాట ఏంటంటే గజెట్ లో పబ్లికేషన్ అయింది, కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని ఇప్పటిదాకా చెప్తున్నటువంటి మాటలు అబద్ధమని ఈ రోజు తేటతెల్లమైంది కదండి. ఓకే, ఎన్నికల ముందు కూడా మొన్న కూడా వీళ్ళు చెప్పింది ఏంటంటే అమరావతిని కేంద్ర ప్రభుత్వం రాజధానిగా గుర్తించిందని బాకా ఊదేరే, అది ఎక్కడికి పోయింది? ఈ రోజు హడావిడిగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అమరావతిని రాజధానిగా గుర్తించమని కేంద్రానికి సిఫార్సు చేయడానికి తీర్మానించి పంపడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంతో వీళ్ళ అబద్ధాలు తేటతెల్లమైనవి. ఇప్పుడు మీరు చెప్పండి రామారావు గారు, ఈ తీర్మానం మీద మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి, శాశ్వతంగా అక్కడ ఒక రాజధాని ఉండాలనే దానికి అంగీకరిస్తారా, అంగీకరించారా? చెప్పండి. ఒకటి సార్, అమరావతిని రాజధానిగా కాదు అని చెప్పి మేము ఎప్పుడు చెప్పలేదండి. ఇప్పుడు మేము చెప్పినటువంటి బాటే, కాబట్టి పదాల మార్పు. మేము 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి దానితో అమరావతిని శాసన రాజధానిగా, అట్లాగే దాన్ని విశాఖపట్నాన్ని ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా, అట్లాగే మనం న్యాయస్థానాలకు సంబంధించినటువంటి కర్నూలు కూడా అట్లా రాజధానిగా చేసుకుందామని చెప్పి రాజధాని అనే మాట వాడితే దాన్ని 3 రాజధానులు అని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్లో ఒక విధమైనటువంటి వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు అనుసరిస్తుంది కూడా అదే కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఆర్థిక రాజధాని విశాఖపట్నం అంటున్నారా లేదండి? మీరు నిన్న కూడా బాగా అవుతున్నారు, మేము ఆర్సిలర్ మెటల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ తెచ్చాం, వైజాగ్ మేమే అభివృద్ధి చేస్తున్నాం, స్టీల్ ప్లాంట్ కూడా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం, చెప్తా ఉంటారు వాళ్ళు. అది కూడా మంచిగా చెప్పుకునేటటువంటి వాక్చాతుర్యం ఉంది వాళ్ళ దగ్గర. డీప్ టెక్ అని, రియల్ గవర్నెన్స్ అని, ఇటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అని చాలా ఆకర్షణీయమైనటువంటి ఆహ్లాదమైనటువంటి పదాలతోటి ప్రజలను మభ్య పెట్టేటటువంటి విధానమే. కానీ యాక్చువల్ చూస్తే ఈ రోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ అండి ఎంత? దాదాపు ఒక స్క్వేర్ ఫీట్ కి తాత్కాలిక కట్టడాలకు కూడా 7,000, 7,500 చెల్లించారంటే దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది? అట్లాగే ఈ భూదోపిడీ విషయం ఏదైతే రైతులకు 20% ఇస్తా ఉన్నటువంటి భూములను ఈ రోజు వరకు ఎందుకు క్లియర్ కట్ గా వాళ్ళు కదా తీసుకున్నటువంటి అంశం, మమ్మల్ని నిందించడం కాదు. ఇక్కడ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని క్లియర్ కట్ గా ఒకటించాల్సింది, లేకపోతే దాన్ని క్లియర్ కట్ గా ఉంచాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూడా మేనిమేషాలు లెక్కేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వాలి. మిమ్మల్ని కాదు సార్, మీరు చెప్పాలనుకుంది మీరు చెప్తున్నారు కానీ నేను అడుగుతున్నాడు చెప్పట్లా. ఇప్పుడు వామపక్ష పార్టీలో కనీసం కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి రాలా, వాళ్ళు ఈ మాటలు మాట్లాడారంటే అర్థం ఉంది రామారావు గారు. మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. మొదటి 5 ఏళ్లలో అక్రమాలు జరిగితే, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే, లేకపోతే స్క్వేర్ ఫీట్కి డబ్బులు ఖర్చు పెడతా ఉంటే అధికారంలోకి వచ్చాక ఎందుకు దాన్ని నిరూపించే ప్రయత్నం చేయలేదు? ఒక అంశం సార్, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను లేకపోతే లోపాలను వాళ్ళు వ్యాపారంగా మలుచుకున్నారు. ఎందుకంటే నేనేమంటున్నానంటే చట్టానికి గాని లేకపోతే శిక్షణ పడడానికి ఆధారాలు లేనటువంటి రీతిలో వీళ్ళు చేసినటువంటి విధానం మనకు బహిర్గతమైంది కదా. వాళ్ళు 1000 ఎకరాలు 100 ఎకరాలు ఏ విధంగా కొల్లగొట్టింది మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ న్యాయస్థానాలకు గానీ లేకపోతే దర్యాప్తు సంస్థలకు గానీ లేకపోతే కేసులు పెట్టేటటువంటి విధానానికి చెక్కిన విధంగా ల్యాండ్ పూలింగ్ అనేటువంటి సిస్టమ్ కూడా ఎంతవరకు హేతుబద్ధం? దీన్ని చట్టాలు చేసి కేబినెట్ లో గానీ లేకపోతే అసెంబ్లీలో గానీ వాటన్నిటిని కూడా తీర్మానాలు చేసుకున్న తర్వాత అవి ఎక్కడ వాళ్ళు దొరికేటటువంటి పరిస్థితి లేనటువంటి విధానంలో ఉంటే మేము ఎక్కడ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పండి? అయితే దొరకరు. ఇట్లా పోతా ఉంటే వేలాది కొద్ది ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు.